మేమందరం 5 డే బ్యాంకింగ్ కోసం డిమాండ్ చేస్తున్నామండి. ఇవాళ ప్రతి ఒక్క అంటే చాలామంది ఆఫీసర్స్ అన్నీ 5 డే బ్యాంకింగ్ ఉన్నాయి. ఓన్లీ ఎస్పెషలీ ద బ్యాంక్స్ వీఆర్ నాట్ గెట్టింగ్ 5 డే బ్యాంకింగ్. సో మేము 5 డే బ్యాంకింగ్ కోసం ఇవాళ సమ్మె చేసేసి ఇవాళ మా 5 డే బ్యాంకింగ్ కోసం స్ట్రగుల్ చేస్తున్నాము. దయచేసి ఇది అమలుపరచవలసిందిగా కోరుచున్నాం ప్రతి ఒక్కరిని. 27/1/2026 ఈ దినము యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 7.5 లక్షల మంది స్ట్రైక్ పోవడం జరుగుతుంది. ముఖ్య ప్రధాన కారణం ఏంటంటే మాకు బ్యాంకింగ్ రంగంలో పని ఒత్తిడి భారం పెరగడం వల్ల మేము 5 డేస్ బ్యాంకింగ్ ఇంట్రొడ్యూస్ చేయమని చెప్పేసి 2015లో గవర్నమెంట్తో ఐబీఏ ఒప్పందం చేసుకున్నది. ఐబీఏ డిఎఫ్ఎస్ ఒప్పందం చేసుకున్నది. దానికి అనుగుణంగానే మేము అడుగుతున్నాం. కానీ మాకు గొంతెమ్మ కోరికలేం కాదు. మాకు 5 డేస్ బ్యాంకింగ్ ఇంట్రొడ్యూస్ చేసి ఏదైతే బ్యాంక్ ఆఫీసర్స్ కానీ పని ఒత్తిడి పెరుగుతుందో దాన్ని తగ్గించాలా. విపరీతంగా ఒత్తిడితో ఆఫీసర్లు వర్క్మెన్స్ సూసైడ్ చేసుకుంటున్నారు. దీని అన్నిటికీ కారణము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మెమరీ. నమస్తే అండి, నా పేరు శిరీష, నేను స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీని. ఇవాళ చాలా రంగాలకి 5 డే బ్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. కానీ బ్యాంకింగ్ రంగానికి మాత్రమే ఎందుకో డిలే చేస్తోంది మన గవర్నమెంట్. మేము మా లేడీ కాంగ్రెస్ తరఫు నుంచి కానీ అందరి తరఫు నుంచి కానీ గవర్నమెంట్కి ఇచ్చుకునే విన్నపం ఒకటే అండి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసము వీఆర్ డిమాండింగ్ 5 డే బ్యాంకింగ్. వీఆర్ డిమాండింగ్ అవర్ డిమాండ్ ఈజ్ జస్ట్ రైట్ డిమాండ్. మేము చేసేది కరెక్ట్. ఆ సమ్మె కోసం మేము ఎంతవరకన్నా పోరాడడానికి జరుగుతుంది. హాలిడే రోజు కానీ మేము ఇవాళ ఆడవాళ్ళం అందరము ఇంత పోరాటము ఎండలో నిలబడి ర్యాలీ చేసి మేము ఇంత కష్టపడి పోరాడుతున్నామంటే గవర్నమెంటు మా ఒక్క స్ట్రైక్గా వెనక ఉన్న వాస్తవాన్ని గుర్తించి మాకు 5 డే బ్యాంకింగ్ ఇవ్వవలసిందిగా కోరుచున్నామండి. థ్యాంక్ యూ. జగదీష్, నేను గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుల్ని. ఈరోజు దేశవ్యాప్తంగా 9 లక్షల మంది బ్యాంకింగ్ ఉద్యోగులు సమ్మెబాటను పట్టారు. వీరికి తోడు భుజం కలుపుతూ గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు దాదాపు 1 లక్ష మంది పైగా ఉన్నారు. దీంట్లో భాగస్వామ్యం ఈ సమ్మెలో భాగస్వామ్యం చేసుకుంటున్నామని చెప్పేసి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ప్రధానంగా ఈ డిమాండ్ వచ్చేసి 5 రోజుల పని దినాన్ని డిమాండ్ చేస్తూ మేము ఈ సమ్మె బాట పట్టాం. ఈరోజు ఉన్నట్టుండి ఈ డిమాండ్ తెర మీదకి వచ్చినది కాదు. గత దశాబ్ద కాలం నుంచి బ్యాంకర్లు డిమాండ్ చేస్తున్నదే. దాదాపు 2 ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఈ డిమాండ్కి ఒప్పుకున్నది, రాతపూర్వకంగా కూడా. అయినప్పటికీ ఇది ఇంప్లిమెంట్ చేయడానికి అలసత్వం ప్రదర్శిస్తుంది. దాదాపు 2 నెలల క్రితమే ఈరోజు సమ్మెబాట పడుతున్నాం అనేది కూడా స్పష్టంగా బ్యాంకర్లందరూ కూడా తెలియజేసినప్పటికీ మధ్యలో జరిగిన చర్చల్లో కూడా ఎటువంటి పురోగతి కూడా చూపించకపోవడం వల్ల బ్యాంకర్లకు తప్పని పరిస్థితుల్లో ఈరోజు సమ్మెబాట పట్టడం జరిగింది. అంతేకాదు ఈరోజు బ్యాంకింగ్ రంగాన్ని అయితేనేమి ఇతర ప్రభుత్వ సంస్థలను అయితేనేమి విపరీతంగా నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను కూడా వ్యతిరేకంగా మేము ఈరోజు సమ్మెబాట పడుతున్నాం. దాంట్లో ఈరోజు సమ్మెబాటలో అదొక ప్రధాన డిమాండ్గా ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో అయితే రిక్రూట్మెంట్ విపరీతంగా తగ్గిస్తున్నారు. ఆ తగ్గించడం వల్ల ఉన్న సిబ్బంది వల్ల పని ఒత్తిడి, మితిమీరిన పని గంటలకు కూడా దారితీస్తూ ఉంది. దానివల్ల ఆత్మహత్యలకు కూడా ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి 5 డే బ్యాంకింగ్ డిమాండ్ చేయడంలో అది కూడా ఒక ప్రధాన డిమాండ్. అలాగే మా డిమాండ్లో 5 డే బ్యాంకింగ్తో పాటు బ్యాంకింగ్ రంగంలో రిక్రూట్మెంట్ చేపట్టాలి. అలాగే ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసే ఎటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. అది బ్యాంకింగ్ రంగంలో అయితేనేమి, ఇన్సూరెన్స్ రంగంలో అయితేనేమి, లేబర్ కోడ్స్ విషయంలో అయితేనేమి, మన్రేగా లాంటి సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడంలో అయితేనేమి, వీటన్నిటిని మేము వ్యతిరేకిస్తూ 5 డే బ్యాంకింగ్ని డిమాండ్ చేస్తూ ఈరోజు సమ్మె బాట పడుతున్నాం. ఈ సమ్మెకు ప్రజలందరూ కూడా మద్దతు తెలపాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.